హాయ్ అందరికీ నమస్కారం. నా గుడ్ మార్నింగ్ ఈరోజు ఇలా మొదలైంది. చాలా రోజుల నుంచి ఇంట్లో ఇడ్లీ దోశ లాంటివి చేయట్లేదు అని చెప్పేసి ఎలాగైనా సరే ఈ వారంలో మిల్లెట్ ఇడ్లీ ఆర్ దోశ చేద్దామని, అంటే ఒక ప్రిపరేషన్ చేస్తే దేనికైనా పనికి వస్తుంది కదా. ఇవి అరికెలు, ఒకసారి కడిగి నీళ్లు తీసేస్తున్నాను. అలాగే ఇది జొన్న రవ్వ, దీన్ని కూడా ఒకసారి కడిగేసుకుంటున్నాను. ఇదంతా ప్రిపరేషన్ మాత్రమే. మార్నింగ్ ఇలా నానబెట్టేసుకుంటే నైట్ వరకు నానిపోతాయి. మిక్సీ పట్టి పెట్టుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ నేను ఇడ్లీ ఆర్ దోశ చేసుకోవచ్చని. నేను కాదర్వల్లి గారి వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి మిల్లెట్స్ని మంచిగా నానడానికి ప్రిఫర్ చేస్తున్నాను. అరౌండ్ 10 to 12 hours. అందుకోసమే పొద్దునే 9ంటికి నానేసుకున్నాను. ఎలాగూ మిల్లెట్స్ నానబెడుతున్నాను కాబట్టి దాంతోపాటు రవ్వ పప్పు కూడా పెట్టేశాను. మిల్లెట్ని నానబెట్టుకోవడానికి వాడుకున్న నీళ్ళని తీసేయకూడదంట. అందుకోసం ఇదంతా ఒకసారి పొద్దున కడిగేసానంటే రాత్రి మిక్సీ పట్టేటప్పుడు ఆ నీళ్ళని మార్చక్కర్లేదు. కాబట్టి అవసరానికి తగ్గట్టుగానే పోసుకున్నాను నీళ్ళు. ఇంకా మార్నింగ్ పొద్దునే డెలివరీ అయిపోతాయి వెజిటబుల్స్, కానీ నేను లేచి బాస్కెట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేసరికి టైం పడుతుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి. మళ్ళీ చెక్ చేసుకొని ఏదైనా అవసరమైతే కంప్లైంట్స్ రేజ్ చేసుకోవచ్చు కదా. మీకు నాల్కోల్ వెజిటబుల్ తెలుసా? దానికి తెలుగు పేరు ఉందో లేదో నాకు తెలియదు. నాల్కోల్ అనే అలవాటైపోయింది. సాంబార్లోకి కానీ బిసిబిల్లాబాత్లోకి కానీ వేస్తే టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది. సరే తెప్పించాను, వీటిని ఏం చేస్తానో ఇప్పటివరకైతే ఏం అనుకోలేదు. ఇంకా ఇవి పల్లి లడ్డు, అంత దీర్ఘం అక్కర్లేదంటారు కదా. సరే, ఇవి రాగి లడ్లు. ఏం కావాలి మీకు? పల్లి లడ్డు ఆర్ రాగి లడ్డు? నేనేం తిన్నానో చూపిస్తాను మీకు. తర్వాత వంటకి కావాల్సిన ప్రిపరేషన్ వెజిటబుల్స్ అన్నీ సెట్ చేసేసుకొని ఇవి ఈవినింగ్ స్నాక్ కోసం వాటిని కూడా అలా ఆవిరికి పెట్టేసి ఇంకా నేను హ్యాపీనెస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను అన్నాను కదా. ఇంకా వెళ్ళిన తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోకపోతే యూజ్ ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి రోజు అని నిర్ణయించేసుకొని చందుకు వంట పని అప్పచెప్పేసి ఆ మోసంబి జ్యూస్ ప్రాక్టీస్ చేసుకొని రాగానే తాగాను. మరో అరగంటకి ఇలా పల్లి లడ్డు తిన్నాను. తోటకూర పప్పు ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.